హాయ్ ఆల్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమ్కి వచ్చిన ది 100 అనే మూవీ చూసా. స్టారింగ్ ఆర్కే సాగర్, అదే మన చక్రవాకం హీరో. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే బాగానే అనిపించింది. కానీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మూవీ కొంచెం సీరియల్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. అంటే కొంచెం స్లోగా వెళ్తుంది. అంతకు మించి నాకైతే ఏ మిస్టేక్స్ కనిపించలేదు. మిగతాదంతా బాగానే ఉంది. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి రీసెంట్గా ఐపీఎస్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తాడు. దాని తర్వాత ఒక ఊర్లో తనకి ఒక పోస్టింగ్ వస్తుంది. ఒక రాబరీ ఏవో జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఒక సీరియల్ ప్యాటర్న్లో. అదే మన కాకి మూవీ చూస్తే మన కార్తీది దాంట్లో జరుగుతాయి కదా, ఆ టైప్లో కొంచెం అది ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీలో కూడా పెట్టారన్నమాట. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మనవాడు చేస్తాడు. హీరోయిన్ సెక్షువల్ అసాల్ట్కి గురవుతుంది అనమాట. ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఏంటి, అసలు ఈ రాబరీస్ అనేవి ఎవరు చేస్తున్నారు ఏంటి. దాంతోపాటు ఈ మూవీలో విష్ణుప్రియ కూడా ఉంది. తనకి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. తనకి ఈ కేసుకి రిలేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. యాక్చువల్గా మూవీలో నాకు బాగా నచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ అనేది మంచిగా రాసుకున్నారు. కొన్ని సీన్స్ అనేవి బాగున్నాయి అన్నమాట. కొన్ని ట్విస్ట్లు కూడా బాగున్నాయి, డిఫరెంట్గా ట్రై చేశారు, బాగానే ఉన్నాయి. కానీ ఈ మూవీలో నెగిటివ్ ఏంటంటే చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట సినిమా అనేది. వీళ్ళు అనుకున్న దాన్ని కొంచెం ఫాస్ట్ పేస్ట్గా తీసుకెళ్తే బాగుండు. ఏంట్రా ఇది సీరియల్ లాగా ఉంది అని అనిపిస్తుంది అన్నమాట. అదొక్కటే కంప్లైంట్, మిగతాదంతా బాగానే ఉంది. మన హీరో యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అన్నీ నాకు బాగానే అనిపించాయి. అండ్ మూవీ ఎండింగ్లో ఒక మెసేజ్ కూడా ఇస్తారు, ఆ మెసేజ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మూవీ చూడాలొద్దంటే మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది. కానీ చెప్పే కదా కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. నాకు కొంచెం స్లోగా ఉన్న పర్లేదు, నేను చూస్తా అంటే మూవీ అయితే చూడండి. అది సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.